ఇప్పుడు చల్ల చల్లగా 2 రకాల వాటర్ మెలన్ జ్యూస్లు రెడీ అయినట్లే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మమత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక్కడ నేను మీకు 2 రకాల వాటర్ మెలన్ జ్యూస్లను చూపిస్తున్నాను. సో చూసేద్దాము. ఈ కాయ చాలా పెద్దగా ఉంది, కట్ చేయడానికి కూడా రావట్లేదు, చాలా హార్డ్గా ఉంది. స్టవ్తో పని లేకుండా ఈ హాట్ సమ్మర్లో మనల్ని కూల్గా ఉంచే వాటర్ మెలన్ జ్యూస్ తయారు చేసుకుందాము. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. తరచూ ఇంట్లోకి వాటర్ మెలన్ తీసుకొని వస్తూనే ఉంటాము. ఒక్కసారి నేను చూపించినట్లుగా ఈ విధంగా ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఈ డ్రింక్ని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇష్టంగా తాగుతారు. బయట ఎండవేడికి ఇంట్లో ఇలా చేసి పెట్టాలే కానీ ఆహా అంటూ తాగేస్తారు. మీరు కూడా ఈ వాటర్ మెలన్తో ఈ బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ తాగాలంటే డెఫినెట్గా ఈ జ్యూస్ని ట్రై చేయండి. 100కి 100% నచ్చుతుంది. ఇందులో 90% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఒక్క గ్లాస్ తీసుకున్నా సరే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అదే ముక్కలు కట్ చేసి ఇస్తే పిల్లలు అస్సలు తినరు, వాళ్ళని బలవంతం చేసినట్లు అవుతుంది. సో ఇలా జ్యూస్ రూపంలో ఇస్తే వెంటనే తాగేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సమ్మర్లో రెగ్యులర్గా తీసుకోండి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఈ వాటర్ మెలన్ చాలా రెడ్గా ఉంది, ప్లస్ చాలా స్వీట్గా కూడా ఉంది. చాలా బాగుంది. సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి కాయ చూసి సెలెక్ట్ చేసుకోండి. సో లేట్ చేయటం ఎందుకు, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. లేట్ చేయకుండా ఈ 2 రకాల జ్యూస్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటిని సాధ్యమైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్ని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఈ పీస్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటున్నాను. పల్ప్ ఏం లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. సో ఈ వాటర్ మెలన్ నాకు ఇక్కడ చాలా తియ్యగా ఉంది. సో అందుకే నేను ఇక్కడ షుగర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకుని పల్ప్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకుందాము. మొత్తం స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. ఈ పల్ప్ ఇంకా వేస్ట్, ఇది దేనికి పనికిరాదు. ఇప్పుడు ఈ జ్యూస్లో కొంచెం పాలు వేసుకుందాము. అలాగని ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ మిల్క్ స్మెల్ వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ వాటర్ మెలన్ టేస్ట్ కావాలి కాబట్టి జస్ట్ చిన్న గ్లాస్ అంత పాలు అయితే సరిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను యాడ్ చేస్తున్నాను. సో దట్ మచ్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నాను. దీన్ని వేసేసుకుందాం. 1 గంట ముందుగా నానబెట్టుకున్న సబ్జాని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం కొంచెం. ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి కలుపుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మరికొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాము. జీడిపప్పు, బాదం, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ హెల్దీ కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యమ్మీ యమ్మీ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయినట్లే. మనం ఇప్పుడు దీంట్లో సగం నిమ్మ చెక్క పిండుకుందాము.
ఈ గ్లాస్ కి సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది. దీనిలో 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాము. ఇప్పుడు మనం ఇందాక ముందుగానే సన్నని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా గ్లాస్ లో పీసెస్. ఇప్పుడు ఈ గ్లాస్ ఇప్పుడు ఇందులో స్ప్రైట్ వేసుకుంటున్నాను. వావ్, ఈ రెసిపీకి ఏం పేరు పెడదామని మా అబ్బాయిని అడిగితే వాటర్ మెలన్ మొజిటో షర్బత్ అని చెప్పాడు. సో మేము ఆ పేరు ఫిక్స్ చేసేసాము. చాలా బాగుంది గాయస్. మా మదర్ ఇందులో సబ్జా కూడా వేశారు. చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఇప్పుడే నేను క్రికెట్ ఆడేసి వచ్చాను. చాలా బాగుంది గాయస్. ఇది సమ్మర్ లో చాలా రిఫ్రెషింగ్ ఇచ్చింది. సో సబ్జా కూడా యాడ్ అయి ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది. మా అబ్బాయి రెండో డ్రింక్ టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది మమ్మీ. అందులో సబ్జా, ఇందులో స్ప్రైట్, రెండు బాడీ కూల్ గా ఉంచుతుంది మమ్మీ. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. స్ప్రైట్ టేస్ట్ వస్తుంది. చాలా బాగా నచ్చింది మమ్మీ. బాడీ మొత్తం కూల్ అయిపోయింది 2 డ్రింక్స్. అబ్బా, ఓకే తాగేసి. సో మీరు కూడా ట్రై చేయండి. రెండు రకాల టేస్ట్లు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.